సీఎం రేవంత్ రెడ్డిపై తాజా మాజీ సర్పంచులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 13 నెలల నుంచి పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. బిల్లులు రాక కొందరు మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని రేవంత్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేదంటే వచ్చే నెల 5వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సచివాలయ మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన చేపడతామని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్ల మీద అనేక సార్లు ఈ ప్రభుత్వానికి వినిపించినా పట్టించుకోకుండా మా సర్పంచులని ఇబ్బందులు పెడుతుంటే రాష్ట్రంలో సర్పంచులంతా గోసదీస్తున్నందుకు నిదర్శనమే గత సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుర్రు, సూసైడ్లు చేసుకుర్రు. నిన్న కూడా ఈ ప్రజాపాలనలో గ్రామ సభలో కూడా పెట్రోల్ పోసుకొని జగిత్యాల జిల్లాలో ఒక సర్పంచ్ పెట్రోల్ పోసుకొని అదే గ్రామ పంచాయతీలో పెట్రోల్ పోసుకొని నిరసన తెలియజేసిండు. కొడంగల్ ముఖ్యమంత్రి గారి స్వయాన్ నియోజకవర్గమైన కొడంగల్ కూడా సర్పంచులంతా పెండింగ్ బిల్లులు రావాలని ప్రభుత్వాన్ని నిరసన తెలిపి వాళ్ళు చెప్పిరు. అయినా కానీ ఈ ప్రభుత్వం ముంగట చెవిటోని ముంగట శంఖమూదినట్టే ఈ సమస్యలు మై పరిష్కారం చేయడం లేదు. అదేవిధంగా ఈ సర్పంచుల పెండింగ్ బిల్లులు ఈ 5వ తారీఖు లోపు ప్రకటించకపోతే మేము ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తేందుకు, అదేవిధంగా మంత్రుల ఇండ్లు ముట్టడిస్తేందుకు కూడా మా సర్పంచులంతా మేము సిద్ధమవుతున్నాం. కాబట్టి మాకు అనేకంగా ఆర్థిక ఇబ్బందులతో మా కుటుంబాలు చిన్నభిన్నమైనవి. మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అయ్యో రామచంద్ర మా బిల్లులు ఇవ్వమంటే ఇవ్వకపోవడంతో మా సర్పంచులు ఆందోళన కార్యక్రమాలకు దిగవలసిన పరిస్థితి వస్తుంది. గత సంవత్సర కాలంగా అనేక రూపాల్లో అనేక కార్యక్రమాలు ప్రభుత్వం తెలియజేయాలని మరి కార్యక్రమం మీ ద్వారా హైదరాబాద్ నుండి చేయడం జరిగింది. ఎంతో 12,000 మంది సర్పంచులు, దాదాపు 12,700 మంది సర్పంచులు ఉంటే దాంట్లో మరి దగ్గర 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 15 మంది ఈ మధ్య కాలంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. నేను జగిత్యాలలో కానీ, మన ములుగులో కానీ, మన నల్గొండలో కానీ, అదేవిధంగా కొడంగల్లో కానీ ముఖ్యమంత్రి స్వయాన నియోజకవర్గంలో కూడా ఒక్క గ్రామ పంచాయతీ కూడా సంపూర్తిగా బిల్లులు రానటువంటి దుర్మార్గమైన పరిపాలన ఈనాడు కొనసాగుతుంది. గతంలో మాకు బిల్లులు రాలేదు మొర్రో అంటే ఆయన ఇందిరాపార్క్ ధర్నా చేసి మీకు రావాల్సిన ప్రతి పైసా నేను ప్రభుత్వంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు రిలీజ్ చేపిస్తామని చెప్పారు. మేము ఆ విషయమే గతంలో ముఖ్యమంత్రి గారిని గౌరవంగా కలిసాము. అదేవిధంగా సంబంధిత మంత్రులను కలిసాం, రాష్ట్రంలో కీలక మంత్రులందరినీ కలిసాం. వారంతా కూడా మీ న్యాయమైన హక్కు, మీకు రావాల్సిన బెండింగ్ బిల్లు ఏదైతున్నాయో మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మేము దాచుకున్న పైసలు కూడా మీకు త్వరలో ఇస్తాం, పెండింగ్ లేకుండా ఇస్తామని చెప్పారు. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మీకు 10 లక్షల లోపు బిల్లు ఇస్తామని చెప్పారు. ఒక్క నయా పైసా ఇవ్వలేదు. ఈ రోజు కూడా సంవత్సరం కాలంగా మరి ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా హాజరు ఉండేటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వం బంగారం కుదబెట్టి, ఆస్తులు కుదబెట్టి అన్ని రకాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మమ్ములను ఈ రోజు కూడా మీరు గుర్తించలేకపోవడం దుర్మార్గం. మీరు ఏది ఉన్నా మేము 5వ తారీఖు లోపల మా ఐక్య కార్యాచరణ కమిటీ ఏదైతే ఉందో మేము అందరి మద్దతు కోరుతున్నాం.